అలానే శేషరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాబినెట్తో అత్యవసర సమావేశం అయ్యారు గురువారం రోజున. మరో 5 నెలల పాటు మనకి ఇంధనానికి కొరత లేదు అనేటువంటి విషయాన్ని మంత్రుల సమావేశంలో వెల్లడించినట్టు వస్తున్నటువంటి న్యూస్. సో కాబట్టి 5 నెలల పాటు మనకంత పెద్దగా సెగ తగలకపోవచ్చు. అయితే ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దాని మీద మంత్రులకి ఆయన ఒక టాస్క్ ఇచ్చారు. మీరిచ్చే సజెషన్స్ ఏంటి, 5 నెలల తర్వాత మనం ఏం చేద్దాం? ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుంది, మహా ఆర్థిక మాంద్యం రాబోతుంది, ఊహించినటువంటి పరిణామాలను ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది మాత్రం చాలా క్లియర్గా మంత్రి వర్గ సమావేశంలో ఆయన చెప్పినట్టు వినిపిస్తూ ఉంది. న్యూస్ కూడా అదే వస్తుంది, ఢిల్లీ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. మరి 5 నెలల తర్వాత ఏం చేయాలి అనే దాని మీద మీరు సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పి మంత్రులకు ఒక టాస్క్ ఇవ్వడంతో పాటు ఆ తర్వాత ప్రజలకి పెద్ద ఎత్తున సెగ తగలబోతుంది. అప్పటికి ధరలు ఆకాశానికి చేరే అవకాశం ఉంది, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది, ఆర్థికంగా భారతదేశం నష్టపడే అవకాశం ఉంది అని చెప్తూ వీలున్నంత వరకు భారతదేశానికి జరిగేటువంటి నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని ఎలా తగ్గించగలము అనేది ఆలోచించండి అని చెప్పి ఆయన చెబుతూ ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితులు, రీసెంట్గా 5 రోజుల పాటు ఆయన పర్యటించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. అంతేకాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి పశ్చిమ ఆసియా యుద్ధం, అంటే ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం ఆగిపోదు అని చాలా క్లియర్గా చెప్పేశారు. ఇప్పటికిప్పుడు ఆగిపోయే అవకాశం లేదు, కాబట్టి మనం రెడీగా ఉండాలి జరగబోయేటువంటి పరిణామాలకి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మంత్రులు దాదాపు 72 మంది క్యాబినెట్లో ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో. ఈ 72 మందిలో సహాయ మంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సహాయ మంత్రులు, ఇండిపెండెంట్లు ఉన్నారు. మొత్తం కలిపి 72 మంది. ఈ 72 మందికి సంబంధించి కొంతమందికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కార్యదర్శులు అందజేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కార్యదర్శులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు? యాక్చువల్గా మధ్యంతర సమీక్ష అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి సమీక్ష ఇది. సో ఇది మధ్యంతర సమీక్ష అనుకోవచ్చు. ఈ మధ్యంతర సమీక్ష తర్వాత జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మంత్రులని మార్చేసేట అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున అనిపిస్తుంది. మార్చడానికి ఒక క్రైటీరియా అనేది ఉండాలి. ఈ క్రైటీరియాలో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్పీచ్లో, క్యాబినెట్లో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు పక్కకు తొలగాల్సి వస్తుంది అనేటువంటి హింట్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. ఆ హింట్లో అనేక మంది ఉన్నారు, విమర్శలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా చాలామందికి నరేంద్ర మోడీ గారు క్లారిటీ ఇచ్చేశారు, మంత్రివర్గం నుంచి మీరు తొలగాల్సి వస్తుంది అని చెప్పి. ఇక సీనియర్స్, దీర్ఘకాలం పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి దీర్ఘకాలం పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు క్యాబినెట్లో. వాళ్ళల్లో కొంతమందిని బీజేపీలో సంస్థాగతంగా ఉపయోగించుకోవడానికి, పార్టీ కోసం ఉపయోగించుకోవడానికి పంపించేటువంటి ఆలోచన ఉన్నట్టు కూడా సంకేతాలు ఇచ్చారని ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. సో కాబట్టి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, సుదీర్ఘకాలం పాటు క్యాబినెట్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళు పార్టీకి సేవ చేయాల్సి వస్తుంది అనేది రెండో హింట్. ఇక మూడవది, నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కొత్త జనరేషన్ ఎంకరేజ్ చేయాలి. అందుకే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడిని కొత్తగా ఎంచుకున్నటువంటి అతను ఏజ్ 50+, 60 అలా, అరౌండ్ 60 అలా ఉంటాయి. సో కాబట్టి న్యూ జనరేషన్ని అప్గ్రేడ్ చేయాలి, న్యూ జనరేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు
కొన్ని సంకేతాలు. దాని ప్రకారం ఏంది, క్యాబినెట్లో ఈసారి కొత్త ముఖాలు ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇది బీజేపీ వరకేనా, లేదంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటిది అంటే అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి 72 మందికి సంబంధించిన ఎంపీలు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలు, బీజేపీ కేవలం బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు కాదు. కాబట్టి రాజ్యసభ కాలం పూర్తయినటువంటి వాళ్ళు, దీర్ఘకాలం క్యాబినెట్లో పనిచేసినటువంటి వాళ్ళు, ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళు వైదొలగాల్సి వస్తుంది. ఈ జాబితాలో 30 మంది ఉన్నారు సుమారుగా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు, ఇవాళ రేపు లేదంటే ఈ వారం జరిగే అవకాశం ఉందనంటే, ఇప్పుడు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన కార్యదర్శులు. అవన్నీ ప్రజెంటేషన్ అయిపోయేటప్పటికి ఈ వారం అయిపోతుంది. ఈ నెల ఎండింగ్ లోపల, అంటే ఈ నెల ఆఖరు లోపల క్యాబినెట్ ప్రక్షాళన పెద్ద స్థాయిలో జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో తెలుగు రాష్ట్రాలకి కొంత ప్రాధాన్యత ఉంటుందా అని అంటే, ఇప్పుడున్నటువంటి మంత్రుల మీద విమర్శలు, అలాగే పర్ఫార్మెన్స్ లేకపోవటం అనేది కొంతమంది మీద ఉంది. వాళ్ళలో కనీసం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5 ఉన్నారు. 2 తెలంగాణలో, 3 ఆంధ్రప్రదేశ్లో, 5 ఉన్నారు. ఈ 5లో 3 క్యాబినెట్లో కనపడకపోవచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. కొత్త వాళ్ళు 2 ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు క్యాబినెట్లో లేనటువంటి పార్టీ, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీ జనసేన, దానికి ఈసారి ప్రాతినిధ్యం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో ఓవరాల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5 నెలల తర్వాత ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 5 నెలల తర్వాత మనకి సంక్షోభమేనా అనేది ఒకటైతే, ఈ క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రజెంటేషన్స్ పూర్తయిన తర్వాత ఇవాళ రేపు ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తయారు చేసే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఏ విధంగా అయితే మార్గదర్శకాలను తయారు చేశారో కరోనా కట్టడి కోసం, ఇప్పుడు సంక్షోభాన్ని నియంత్రించడం కోసం, సంక్షోభాన్ని అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను తయారు చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ సభలో కొన్ని అంశాలను చెప్పారు. వాటిని మార్గదర్శకాల రూపంలో తీసుకురాబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ప్రధానమైనది రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది మస్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అనేటువంటిది ఒక మ్యాండేటరీ తీసుకురాబోతున్నారు. ఇక స్కూల్స్ ఈ నెలాఖరికి ప్రారంభం కాబోతున్నాయి. వీళ్ళనంత వరకు ఆన్లైన్ క్లాసులు పెట్టమని చెప్పి సూచించేటువంటి ఛాన్సెస్ ఉంది ఈ మార్గదర్శకాల్లో. ఇక పొదుపు చర్యలు, క్యాబినెట్లో ఇప్పటికే పొదుపు చర్యలకి స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే పొదుపు చర్యలు స్టార్ట్ చేశారో, ఆయన కాన్వాయ్ దగ్గర నుంచి మిగతా ముఖ్యమంత్రులు కానీ క్యాబినెట్లో ఉండే మంత్రులు కానీ పొదుపు చేస్తూ ఉన్నారు. అధికారులు కానీ పాలకులు కానీ విదేశీ పర్యటనలు మానుకోండి, పొదుపు చర్యలను ఏ విధంగా చేపట్టాలి అనేది మరొక మార్గదర్శకం. ఇట్లా కొన్ని మార్గదర్శకాలని ఫ్రేమ్ చేసి ఈ మార్గదర్శకాలని మ్యాండేటరీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఈ నెలాఖరు లోపలే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మ్యాండేటరీ, అది జరగబోతుంది, అది అనౌన్స్ చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి రోజుల్లో అనేది క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కొంతమంది మంత్రులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. సో దీన్ని బట్టి 5 నెలల తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే దానికి జాగ్రత్త పడాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యం అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మరి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా భారతదేశం ఆర్థిక మాంద్యం నుంచి బయటపడగలదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.